మీరు చెప్పినట్టుగానే డిసిప్లిన్ అనేది మనం స్కూల్లో ఒకలా చూస్తాం, కాలేజ్‌లో ఒకలా చూస్తాం. కానీ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ అన్నప్పుడు ఆ ప్యాట్రనే వేరు సార్. అసలు ఆ పిక్చరే వేరు. కొన్ని సందర్భాల్లో అయితే 2, 3 ఇయర్స్ అయింది ఫ్యామిలీని చూడకుండా ఉండి మేము అని చాలామంది స్టూడెంట్స్ ఫీడ్‌బ్యాక్స్‌లో నేను విన్నాను. డిసిప్లిన్ అంటే ఏంటి? ఈ కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ ఆ డిసిప్లిన్ ఎలా మెయింటైన్ చేయాలి అంటారు? స్కూల్లో డిసిప్లిన్ అంటే స్కూల్ డ్రెస్ వేసుకోవటము, షూ సరిగ్గా వేసుకోవటము, టై కోంబ్ చేసుకోవడం. కట్టుకోవటము, హ్మ్. నీట్‌గా హెయిర్ కట్ యెస్. చేయించుకోవటం ఇవన్నీ ఉంటాయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్‌లో వచ్చే డిసిప్లిన్ ఇది కాదు. యెస్. డైలీ నేను ఈ క్వాంటిటీ చదువుకోవాలి, హ్మ్. నేను ఈ చాప్టర్ సిలబస్ చేయాలి అని ఒక ప్లాన్ వేసుకున్నాం. దాన్ని పర్ఫెక్ట్‌గా ఎగ్జిక్యూట్ చేయాలి. అది డిసిప్లిన్. ఎవ్రీడే క్లాస్‌కి రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ కోర్స్ కంప్లీషన్‌కి 3.5 to 4 months టైం పడుతుంది. డిసిప్లిన్ ఇన్ ద సెన్స్ ఒక్కరోజు కూడా అబ్సెంట్ అవ్వకూడదు. అది డిసిప్లిన్. ఒకరోజు అబ్సెంట్ అయ్యారు అని అంటే రిమెంబర్ యు ఆర్ లూజింగ్ 1 మార్క్. వాహ్! మెయిన్స్‌లో 200 మార్కులండి. కోర్స్ 4 months అని అనుకుందాం. 120 days. రైట్? హాలిడేస్ తీసేసి 100 వర్కింగ్ డేస్. 100 వర్కింగ్ డేస్లో మేము 200 మార్క్స్ని కవర్ చేస్తున్నాము అని అంటే యూ టెల్ మీ ఈచ్ డే ఈజ్ ఈక్వల్ టు 2 2 marks. మార్క్స్. If you miss one day class, you are losing 2 marks. అబ్బబ్బబ్బా! So you have to prepare like that. మీ మైండ్ అలా పెట్టుకోవాలి. డిసిప్లిన్ అంటే 100కి 100 రోజులు అటెండెన్స్ పడాలి. డిసిప్లిన్ అంటే క్లాస్ రూమ్లోకి వచ్చిన తర్వాత టీచర్ ఏం చెప్తున్నారు అదే అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. జేబులో నుంచి ఫోన్ తీయకూడదు. మెసేజ్లు వైబ్రేట్ అవుతూ ఉన్నాయి. ఇవి కాదు డిసిప్లిన్ అంటే. ఫోన్ని సైలెంట్లో పెట్టడమో లేదా అసలు స్విచ్ ఆఫ్ చేయటమో ఇది డిసిప్లిన్.